వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండల పంచాయతీ నందు పలు అభివృద్ధి కార్యక్రమ ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ విధ్వంస పాలన అందరికీ తెలిసినదే. పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో 10 లక్షల సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మైనారిటీ సోదరులకు సంబంధించిన షాజీ మంజిల్ ఆధునీకరణ కోసం ఈ రోజు తనిఖీ చేయడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక కొడవలూరు మండలంలోనే దరిదాపు 6,50,00,000 రూపాయలతో రోడ్లు, డ్రైనేజీలు, గోకులం షెడ్లు మరియు అవసరం ఉన్న ప్రతి చోట మంచినీటి బోర్లు ఇలాంటి ఎన్నో మౌలిక సదుపాయాలు సమకూర్చుకున్నాం. గ్రామాల అభివృద్ధి కొరకు అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక నాయకులు సమన్వయంతో పనిచేయాలి అని అన్నారు. కిరణాలకు సాయం కావాలా, గుడి కట్టడానికి సాయం కావాలి. సరే మాట్లాడతాను, చూడదు ఏదో ఒక రకంగా నీకు మాకు హెల్ప్ చేస్తాను, సరేనా? చూడు శ్రీహరి, పెట్టుకొని లోన్ కానీ అది మనం చెప్పుకోమ్మా. పెన్షన్లు సచివాలయానికి పోయి ఎన్రోల్ చేసుకోండి. వచ్చినప్పుడు అవన్నీ కూడా వస్తాయి. నీకు ఏ పెన్షన్ కావాలి ఎన్రోల్ చేయడానికి, కొత్త పెన్షన్ వచ్చినప్పుడు ఇక్కడ కాలువ ఎక్కడ చెప్పమ్మా, ఎక్కడ చాలా ఇబ్బంది ఉన్నది. ఈసారి 100 ఫ్యామిలీస్ ఉన్నారు. ఈసారి ఎన్ఆర్జీఎస్ వచ్చినప్పుడు కాలువలు డ్రైన్స్ పెట్టించండి. ఇక్కడ మీరు అదే ఫస్ట్ మాట ఇచ్చారు మేడం. తప్పకుండా చేస్తామమ్మా, తప్పకుండా చేస్తాం. మార్చిలో కంటే ఇళ్ల స్థలాలు వస్తాయి. అన్ని మనము గత ప్రభుత్వం మన ఖజానాన్ని అస్తవ్యస్తంగా చేసి అప్పుల పాలు చేసి వెళ్ళిపోయింది. దాన్నంతా పూడ్చుకొని తిరిగి మళ్ళీ మనం పైకి లేవాలంటే కొంచెం సమయం పడుతుంది. ఆ సమయానికి మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి 74 ఏళ్ల వయసులో ఆయన మీ అందరి కోసం పడుతున్న పాటలు చూసి మనం ఆయనతో కలిసి నడవాలి, ఓర్పుగా ఉండాలని మీ అందరికీ ఇందుమూలంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ రోజు నేను ఒక షాదీ మంజిల్ని విజిట్ చేయడం జరిగింది. వాళ్ళ ఊరిని, వాళ్ళ పంచాయతీకి వాళ్ళే లీడర్లు అయ్యి వాళ్ళు దాన్ని బాగు చేసుకునే అవకాశం మనం ఇచ్చాము. అదే విధంగా నేను ఆ లీడర్లకు కూడా చెప్తున్నాను, ఇది మీ ఊరు, మీకు మీ ఊరికి ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు ఒక్క రూపాయి బయట వాళ్ళకి పోకుండా మీకే అందే విధంగా నేను ప్లాన్ చేశాను. అంటే మీకు రోడ్ వేసుకొని మీ బాబోగులు మీరే చూసుకోవాలి అని చెప్పి మీకు అందరికి కూడా నేను చెప్తున్నాను. దీనికి మీరందరూ కూడా కట్టుబడి పనిచేయాలని. ఎందుకంటే మీరైతే ఈ రోజు వేసిన రోడ్డు 10 రోజులకు పోతే వాళ్ళు అడగతారు అనే భయం ఉంటుంది మీకు జనాల్లో. బయట వాడు వచ్చి వేసిపోతే వాడు ఎవరో వేస్తున్నాడు, నిమిషానికి పగిలిపోతుంది. ఇప్పుడే నేను అక్కడ వచ్చే దారిలో ఒక ఆరోగ్య కేంద్రం చూడడం జరిగింది. ఒక కాంట్రాక్టర్ అది ఇచ్చారు. గత ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు కదా, ఉన్నది ఒక 2-3 కాంట్రాక్టులు. డబ్బులు ఉన్నా లేకపోయినా వాళ్ళే చేసేవాళ్ళు. ఎంతో మంది ఆ వచ్చిన అరాకుర సెంట్రల్ గవర్నమెంట్ నుంచి హౌసింగ్ స్కీమ్ లో వాటిల్లో వచ్చిన డబ్బులు కూడా కాంట్రాక్టులు డ్రా చేసుకొని వెళ్ళిపోయినారు. వాళ్ళని గత 9 నెలలుగా ఎదుగుతున్నాను నేను, ఎక్కడున్నారో వదిలేసిపోయిన కాంట్రాక్టర్లు అని చెప్పి. వాళ్ళు ఇప్పుడు దొరకట్లేదు. అలాంటి మోసాలకి తావు లేకుండా ఇప్పుడు మన నాయకులే మన కాంట్రాక్టర్లు అనే స్లోగన్ తో మన ఊరు మనమే పరుచుకోవాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దీనికి నాయకులు కూడా అందరూ సహకరించి
వాళ్ళ గ్రామాల్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే సంక్షేమము అభివృద్ధి రెండు మనకి అందియాలని చెప్పి కష్టపడుతున్నారో అందులో మనం అందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి మీకు అందరికీ ఇందుమూలంగా తెలియజేసుకుంటున్నాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.